సుప్రీంకోర్టులో ఈ అంశం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం సుప్రీంకోర్టులోనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పైన దాడికి యత్నించారు. సిజేఐ పైకి చెప్పు విసిరేందుకు లాయర్ యత్నించారు. అడ్డుకున్నారు ఇతర తోటి లాయర్లు. సనాతన ధర్మాన్ని అవమానించారని చెప్పి సిజేఐపై దాడికి యత్నించారు ఓ అడ్వకేట్. అయితే దాన్ని ఆపేందుకు తోటి తనతో పాటుగా ఉన్నటువంటి లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేదే లేదన్నారు గవాయ్. తాను అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. సిజేఐపై దాడి చేసినటువంటి లాయర్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏకంగా న్యాయస్థానంకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అంతటి పొజిషన్. ఒక రకంగా చెప్పాలంటే న్యాయానికి అందరికంటే ప్రప్రథముడు, ఒక టాప్ మోస్ట్ నాచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైనే దాడికి యత్నించారు. సనాతన ధర్మాన్పై దాడి చేస్తే ఊరుకోను అని అంటూ కూడా దాడి చేశారట. మరి ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నారు? ఏకంగా షూ విసిరారని చెప్పి తెలుస్తోంది. ఆ షూతో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఏకంగా సిజేఐపై దాడికి యత్నించిన ఆ లాయర్ ఎవరు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఆయన ఏకంగా సనాతన ధర్మాన్పై దాడి చేస్తే ఊరుకోమంటూ నినాదాలు చేసి దాడి చేసుకొచ్చారట. ఏం జరిగింది ఇంతకీ ఆ కోర్టులో? రైట్, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒకవైపు లాయర్ అనేది చెప్పు విసరడం జరిగింది. ప్రధానంగా ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్ సిజేఐ పైన ఒకవైపు షూ విసరడానికి సిద్ధమయ్యారు. ఇది గమనించినటువంటి అక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు, ఇంకోవైపు లాయర్స్ కావచ్చు, వెంటనే అప్రమత్తమయ్యి అతన్ని అడ్డుకొని ఈ సమయంలోనే వాళ్ళు అడ్డుకుంటున్న సమయంలోనే సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమంటూ కూడా ఒకవైపు తను నినాదాలు చేశారు. ఈ దాడి అనంతరం ఒకవైపు సిజేఐ బిఆర్ గవాయ్ కూడా దీని గురించి మాట్లాడి ఇలాంటి దాడిని తనని ఏం చేయలేవంటూ కూడా ఒకవైపు దీనిపైన ఒకవైపు ప్రతిస్పందనగా తను కూడా స్పందించారు. మిగతా లాయర్లందరూ కూడా వెంటనే ఇది అయిపోయినటువంటి కాసేపు క్రితమే దీని నుంచి చేరుకొని మిగతా లాయర్స్ ఎవరైతే లైన్ లో ఉన్నటువంటి లాయర్స్ వెంటనే వాదనలు వినిపించాలని కోరగా వెంటనే కూడా అనంతరం ఒకవైపు కొంచెం అక్కడ వాతావరణం అనేది కాసేపు వరకు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అటు పోలీసులు కూడా కోర్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ లాయర్ని అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. కానీ ఆ లాయర్ ఎవరు, ఏ కేసుకు సంబంధించి వారిస్తున్నారనే డీటెయిల్స్ ఇంకా పూర్తి. ఆ లాయర్ పేరు రాకేష్ కిషోర్ గా తెలుస్తోంది. రాకేష్ కిషోర్ అనేటువంటి ఆ లాయరే సనాతన ధర్మంపై దాడి కుట్ర అని నినాదాలు చేస్తూ ఏకంగా సిజేఐ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఆ సుప్రీంకోర్టు పరిధిలో అత్యున్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ పైనే ఏకంగా షూతో దాడి చేయబోయాడట. తోటి లాయర్లు వారిస్తే అడ్డుకుంటే ఆ లాయర్ ఆగిపోయాడు, లేదంటే దాడి చేసేవాడు. సో దాదాపుగా లాయర్ రాకేష్ కిషోర్ పైన ఇప్పుడు కేసు కూడా నమోదైంది, అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి అసలు ఏ విచారణ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుని శిల్ప? అక్కడ ఏం జరుగుతోంది? నిజంగా సనాతన ధర్మంపై దాడి అని ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ కేసు ఏ విచారణ జరుగుతోంది? రైట్, ఇప్పుడు దాడి చేసినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక కేసును సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలోనే ఒకవైపు ఆగ్రహంతోనే ఒకవైపు క్షణిక ఆవేశంతోనే లాయర్ని ముందున్నటువంటి ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అతను ఒకవైపు అక్కడున్నటువంటి ఏదైతే అత్యంత దారుణంగా ఒకవైపు విచక్షణ రహితంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తి అంటే ఒకవైపు సుప్రీం అలాంటిది ఆయన పైన దాడి చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు వాదనలు పూర్తయిన తర్వాత డిస్కషన్ చేయాలి. కానీ ఒకవైపు ఆగ్రహం కోల్పోయి ఈ విధంగా చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు అటు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, ఇంకోవైపు అందరూ అక్కడ కోర్టు పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు అనేవి జరగలేదు. ఒకవైపు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి సిజే పైన ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు అనేవి జరగలేదు. కానీ మొదటిసారిగా జరగటంతో అందరూ కూడా షాక్ గురవుతూ వెంటనే అటు భద్రతా సిబ్బంది కావచ్చు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దానిపైన కేసు నమోదు చేసి ఇటు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కేసు వాదిస్తున్నట్టుగానే ప్రస్తుతం తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు మాటలు పెరిగి ఈ విధంగా జరిగినట్టు కూడా ప్రస్తుతం అయితే
సమాచారం అందుతుంది. వెంటనే ఒకవైపు సిజే అనంతరము వెంటనే కాసేపటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం వెంటనే మళ్ళీ యథావిధిగా పనులు కూడా మొదలుపెట్టినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అనంతరం బీసీ రిజర్వేషన్ సంబంధించిన విచారణ కూడా ఉండడంతో కాస్త వాతావరణం అనేది చల్లబడినట్టు కూడా తెలుస్తుంది. కానీ దీన్ని ఒకవైపు అటు భద్రతా సిబ్బంది కావచ్చు, అటు పోలీస్ శాఖ కావచ్చు మొత్తం తీవ్రంగా పరిగణిస్తుంది. ఒకవైపు ఈ విధంగా సీజే పైన దాడి చేయడం, అది కూడా ఒకవైపు పనిలో ఉండగా ఈ విధంగా చేయటం ఏంటంటూ కూడా ఒకవైపు అత్యంత ప్రధానమైనటువంటి వృత్తిలో ఉండి ఈ విధంగా చేయటం, విచక్షణ రహితంగా చేయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఇది సంచలనంగా మారింది. దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా ప్రస్తుతం అయితే ఒక్కసారి హోల్డ్లో ఉండండి. ఖజురాహోలో ఉన్నటువంటి ఒక మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని తొలగించారట. దాని విషయం పైన కోర్టుకు వచ్చారు ఆ లాయర్ రాజేష్ కిషోర్. సో అక్కడికి వచ్చిన తర్వాత గతంలో ఇదే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ ఏం మాట్లాడుకొచ్చారంటే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలం, అక్కడ రీస్టోర్ చేయాలనేది వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, కానీ మీరు దాన్ని రీస్టోర్ చేయమని అడగడం సబబు కాదు అన్నట్టుగా వారిస్తూ ఆయన ఏం చెప్పాడట అంటే, నువ్వు ఆల్రెడీ మహావిష్ణువు భక్తులు అని చెప్తున్నావు కదా, ఇప్పుడు వెళ్ళి ప్రార్థించును దేవుడిని అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారట. అయితే ఈ మాటలు మాట్లాడినందుకు నువ్వు సనాతన ధర్మాన్ని కించపరిచావు, సనాతన ధర్మాన్ని కుట్ర పన్నావు అని చెప్పి ఆ సదర్ లాయర్ ఏకంగా డయాస్ వరకు వెళ్ళిపోయి, ఎక్కడ చీఫ్ జస్టిస్ కూర్చొని ఉంటాడో ఆయన తీర్పులు ఇవ్వడానికి కూర్చున్నటువంటి ఆయన స్థానం దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన షూని తీసి దాడి చేయబోయాడట. ఆయన కాలుకున్న షూ తీసి దాడి చేయబోతే పక్కనున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆయన సెక్యూరిటీ పర్సనల్స్ అందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారట. సో ఒకవైపు ఇలా జరుగుతుండగానే గవాయ్ మాత్రం ఏమాత్రం భయపడకుండా, జస్టిస్ గవాయ్ ఏమాత్రం భయపడకుండా మిగతా లాయర్లు కూడా మీ ఆర్గ్యుమెంట్స్ని కంటిన్యూ చేయండి అని చెప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఇది సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి, కానీ నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ఏ మతాన్ని ఎక్కువగా తక్కువగా చూడను, నేను సెక్యులర్ వాదిని అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారట. సో ప్రస్తుతానికి ఆయన ఈ ఘటన ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే ఈ రకంగా దాడి చేయడాన్ని ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురని చెప్పాలి. ఎక్కడైతే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి తీర్పులు ఇవ్వగలిగే అన్ని రకాల అత్యున్నత శక్తులు కలిగిన వ్యక్తి చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్కే ఈ రకమైనటువంటి ఒక సంఘటన ఎదురైందనంటే ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్లో నెలకొంది అనేది కూడా కొంత మనం అర్థం పడుతోంది ఈ సంఘటన. సో సనాతన ధర్మాన్ని కుట్ర పన్నావు, దాడి చేసామన్న రకంగా ఏకంగా చీఫ్ జస్టిస్ పైనే దాడి చేసే కుట్ర. అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగిన వాదన ఏంటి అని అంటే కనుక అక్కడ జరిగినటువంటి విషయం పైన గో అండ్ ఆస్క్ యువర్ డైటీ, నువ్వు దేవుణ్ణి కొలుస్తానని చెప్తున్నావు కదా, అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని తొలగించారు. ఆ విగ్రహం ఉన్నటువంటి ప్రాంతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. అక్కడ మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలంటే ఆర్కియాలజీకి డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పి ఆయన చెప్తే అది వినకుండా ఇంకా వాదోవాదాలు జరుగుతున్న సమయంలో నువ్వు వెళ్ళి వాదించు, మరి నువ్వు వెళ్ళి నీ దేవుడిని ప్రార్థించు, నీ దేవుడిని అడుగు అని చెప్పి జస్టిస్ గవాయ్ కూడా ఈ రకంగా సమాధానం ఇచ్చాడట. ఈ సమాధానమే నాకు సనాతన ధర్మంపై దాడిలా కనిపించిందని చెప్పి ఆ లాయర్ చెప్తూ ఉన్నాడు రాజేష్ కిషోర్. సో ప్రస్తుతానికి రాజేష్ కిషోర్ యొక్క చర్య ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శిల్ప, సో జనరల్గా అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అన్ని రకాల అత్యున్నత పవర్స్ కలిగిన వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. ఆయన పైన ఈ రకమైనటువంటి దాడికి యత్నించారు అని అంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ అంశాన్ని ఉదాహరణగా తీసుకొని ఇంకా ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? రైట్. సో ప్రస్తుతానికి రాకేష్ కిషోర్ అనేటువంటి ఆ లాయర్ చేసినటువంటి ఈ నిర్వాకానికి సంబంధించి పెద్ద ఎత్తున అందరినీ ఆందోళనకు గురి చేసే విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే దాడి చేయడాన్ని మీరెలా చూస్తారు? సనాతన ధర్మం పేరిట, సనాతన ధర్మంపై కుట్ర జరిగింది, సనాతన ధర్మంపై దాడి జరిగింది అనేటువంటి ఈ పేరిట ఒక లాయర్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూనే తన షూతో డైరెక్ట్గా డయాస్ వరకు వెళ్ళిపోయి చీఫ్ జస్టిస్ పై దాడి చేయడాన్ని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఇటుగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి విషయంలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీని వెనుక ఉంది అధికార పార్టీయే, బీజేపీ పార్టీయే ఈ రకంగా చేయించి ఉంటుందనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన స్వయంగా బిఆర్ గవాయ్ దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అట్ ది సేమ్ టైం హీఈస్ ఎ బుద్ధిస్ట్ కూడా. సో ఆయన తరువాత స్కెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన ఆఫీస్ని అధిరోహించారు. సో ఆయన కూడా బుద్ధిస్టే కాబోతున్నారు. హీఈస్ ఆల్సో ద ఫస్ట్ బుద్ధిస్ట్ టు బికమ్ ద సిజేఐ. సో ఆయన దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కావడం, ఆ తర్వాత బుద్ధిస్ట్ కావడం, అందుకే ఆయన పైన ఈ దాడికి చేయించేటువంటి కుట్రలు చేసి కొంతమంది వ్యక్తులే దీని వెనక ఉండి కుట్రలు చేసి దాడి చేయించారనే రకంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఒకే చర్చ, ఒకే హడావిడి ఇష్యూ మొదలైందని చెప్పాలి. ఎస్ శిల్ప, సో దీని వెనక ఉంది బీజేపీ పార్టీయే ఈ రకంగా చేయించింది. ఆయన ఒక బుద్ధిస్ట్, ఆయన ఒక దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కావడం మూలంగానే ఇదంతా జరిగింది. కుట్ర పన్నే తనపై దాడి చేయించారన్న రకంగా చర్చలు జరుగుతున్నాయి. సో ఇలా చూడాలి, నిజంగానే ఒక పొలిటికల్ పార్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడి చేయించి వెన్నదానిగా ఉండి ఒక వ్యక్తితో దాడి చేయించగలుగుతుందా? ఈ డిస్కషన్ల పైన, ఈ చర్చల పైన ఎటువంటి విషయాలు అనుకోవాలి? ఏ రకంగా అప్డేట్స్ ఉన్నాయి? రైట్, ప్రస్తుతం ఈ దాడి అనేది ఒకవైపు సంచలనంగా మారింది. కానీ తాను ఒకవైపు అదేదైతే దాడి చేసుకుంటా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా అటు సిజేఐ వ్యవహరిస్తున్న దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపైన ఒకవైపు ప్రతిఘటిస్తూ దీనిపైన స్పందిస్తూ సిజేఐ నేను అన్ని మతాలను గౌరవిస్తాను, సనాతన ధర్మం కావచ్చు, అన్ని మతాలను నేను ఒకే విధంగా చూస్తానంటూ కూడా తను చెప్పుకుంటారు. కానీ గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు విగ్రహ విషయంలో వచ్చినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో గతం నుంచి కూడా దాని గురించి వాదన జరుగుతున్న ఈ సమయంలోనే ఒక్కసారిగా అది అనేది ఎమోషన్స్ అనేవి అటు లాయర్ కి పీకు స్థాయిలోకి వెళ్ళడం వల్ల ఇదంతా జరిగినట్టు కూడా ప్రస్తుతం అయితే దీని వెనక కాలని కుట్రపూరితంగా చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ చర్చ అయితే జరుగుతుంది. దీని వెనక ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు, ఇప్పటికే ఆ లాయర్ని అరెస్ట్ చేశారు. దాదాపు 60 సంవత్సరాల వరకు ఉంటాయంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అరెస్ట్ చేసి దీనికి ఎవరైనా ఉన్నారా, కుట్రపూరితంగా ఏమైనా వ్యవహరించారా, దీని వెనక ఏ పార్టీకైనా సంబంధం ఉన్నదా అనే యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు సిజేఐ నుంచి కూడా ప్రస్తుతం సమాచారం అడుగుతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే న్యూస్ అందుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా యావత్తు దేశం మొత్తం కూడా ఉలికి పడింది ఈ ఘటన నుంచి. ఎందుకంటే అత్యంత ప్రధానంగా ఒకవైపు సిజేఐని మనం కొలుస్తుంటాం, అలాంటి సిజేఐ పైన దాడి జరగడం సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అంటూ కూడా దీనిపైన నేను అన్ని మతాలను గౌరవిస్తా, ఇలాంటి దాడులకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడనంటూ కూడా నా వృత్తి పరంగా నేను ముందుకెళ్తా, నా వృత్తికే నేను ప్రాధాన్యం ఇస్తానంటూ కూడా ఒకవైపు సిజేఐ చెప్పడం కూడా ప్రస్తుతం అయితే ఈ మాటలో కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు ప్రాధాన్యం సంతరించుకుంది. సో వీటినన్నిటిని బేస్ చేసుకొని దీని వెనక ఎవరైనా ఉన్నారా, లాయర్ వెనక ఏమైనా పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని యాంగిలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు చర్చ జరుగుతుంది, దీని వెనక పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందంటూ కూడా ఒకవైపు విమర్శలు అవడంతో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ప్రస్తుతం లాయర్ని అదుపులోకి తీసుకొని తనకు సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ కావచ్చు, ఆయనకి ఎవరెవరు టచ్ లో ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నారు, కుట్రపూరితంగా వ్యవహరించారా లేకుంటే వ్యక్తిగతంగానే ఇది జరిగిందని కూడా ప్రస్తుతం మరి కాసేపులో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా జస్టిస్ గవాయ్ పైన దాడి చేయడాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏకంగా న్యాయస్థానంలో, అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి ఆ వ్యక్తి పైనే ఏదో రకంగా కుట్రలు పన్ని ఈ రకంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని వెనుక ఒక రాజకీయ పార్టీ ఉందనేది సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్లో వేదికగా ఈ దాడి తర్వాత రకరకాల డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. బిఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తి రాకేష్ కిషోర్. సో సిజేఐపై దాడి దిగినటువంటి రాకేష్ కిషోర్, ఆయన ఫోటో ఇక్కడ మీరు చూస్తున్నారు కిషోర్ రాకేష్ ఫోటో ఇదే. సో కిషోర్ రాకేష్ సిజేఐపై దాడి చేసిన వ్యక్తి ఇతనే. తన కాలి బూటును తీసి సిజేఐపై దాడి చేయబోయాడు. ఏకంగా డయాస్ పైకి పరుగులు తీసి అక్కడ దాడి చేసేందుకు ప్రయత్నించాడు కిషోర్ రాకేష్. సో మీ అభిప్రాయం ఏంటి? ఏకంగా సిజేఐ పైన టార్గెట్ చేయడానికి ఒక పొలిటికల్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా? ఒక దళిత్ కమ్యూనిటీ బుద్ధిస్ట్ వాదిగా ఉన్నటువంటి ఆ సిజేఐ బిఆర్ గవాయ్ పైన దాడి వెనక నిజంగానే ఓ పొలిటికల్ పార్టీ ఉందా? దాడి చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.